అన్న భావమే. తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలి రా అంటే జనం తండోపతండాలుగా వచ్చారు. అలాగా ఆడపడుచులు, అన్నదమ్ములు, సోదరులు ఇట్లా ఆయన ఒక ఆత్మీయత, రాజకీయాలలో ఒక సెంటిమెంట్ నుండి ఆత్మీయత నుండి ఒక కుటుంబ భావన, ఇదంతా మనం అనే కుటుంబ భావన తీసుకొచ్చాడు. తర్వాత సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు, ఇంతకన్నా అద్భుతమైనటువంటి భావన లేదా నినాదము, విధానము మరొకటి లేదు. అందుకే ఎన్టీ రామారావు ఒకే ఒక్కడు. రాజకీయాలంటే స్వార్థ ప్రయోజనాలే అని నమ్మిన కొందరు నాయకుల కుహనా విలువలు ఎన్టీఆర్ ముందు, ఆయనలోని నేను ముందు వెలవెలపోయాయి. అప్పుడే జరిగిందో భయంకరమైన కుట్రకు శ్రీకారం. గుండెకు శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లిన ఎన్టీఆర్ని ఆయన సహచరులతోనే పదవీచ్యుతుడిని చేసింది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. 1984లో ఆగస్టు సంక్షోభంలో నాదెండ్ల భాస్కరరావు గారి ఆ ఎపిసోడ్ సందర్భంగా ఆయన్ను అమెరికా నుంచి ఆపరేషన్ చేసుకొని వచ్చే సందర్భంలో నేను బొంబాయి పోయి ఆయన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అప్పుడే ఆయనకు పరిస్థితి వివరించాం, ఇక్కడ జరుగుతున్నటువంటి సంగతులన్నీ. అయినా కూడా ఆయన అంత అనారోగ్యం పాలైనటువంటి వ్యక్తి కూడా, ఆపరేషన్ అయిన తర్వాత అంత బలహీనంగా కనపడుతున్నటువంటి వ్యక్తి కూడా మానసికంగా ఏ విధంగా బలహీనంగా కూడా కనపడకుండా, అయితే ఏమవుతుంది, మన ప్రజలు మనం అంటున్నారు, ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి ధీమా ఆయన మాటల్లో వ్యక్తమైపోయింది. ఆ బొంబాయి నుంచి వచ్చిన 1-2-3 గంటల్లోనే రాజకీయ స్థితి అంతా మారిపోయింది. ఆయన అధికారం పోతున్న క్షణంలో కూడా మరి ఆయన పేరుతో, ఆయన ఆకర్షణతో ఓట్లు పొంది ఆయన్ని అధికారం నుంచి దింపేయడం కోసం ఆయన నమ్మినవాడు సిద్ధపడినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా అపారమైన ధైర్యసాహసాలు ఉన్న మనిషి. ఏ రకంగానూ కూడా భయం, జంకు గొంకు లేకుండా మనసుకు ఒకటి తడితే వెంటనే నిర్ణయం చేసేటువంటి ఆలోచన ఉన్న మనిషి. నెల రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రిత్వం చేపట్టిన ఎన్టీఆర్లోని నేను జరిగిన ఘోర రాజకీయ కలిని, దారుణ ప్రజాస్వామ్య పతనాన్ని భరించలేకపోయింది. శాసనసభను ప్రక్షాళనం చెయ్యాలని భావించింది. అంటే తనకెదురు తిరిగిన వారి ముఖాలను ఆయనలోని నేను శాసనసభలో చూడదలుచుకోలేదు. సభ రద్దయింది. చైతన్యరథం తెలుగు జాతికి నాడవి తిరుగులేని ఆయుధం. కదిలింది చైతన్యరథం. మహిళలు మంగళహారతి పడుతూ ఉంటే, జనమంతా జయఘోషలు చేస్తూ ఉంటే, తన పంచ ప్రాణాలు ప్రజాస్వామ్యం అన్నాడు. ప్రజాసేవలో ప్రాణం తృణప్రాయం అన్నాడు. ఎన్నికలు జరిగాయి. మరోసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనలోని నేనుకి కాస్త ఊరట, కాని ఆ నేనుకి విశ్రాంతి లేదు. ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పరిపాలన, ప్రజా సంక్షేమాల్లో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు రూపకల్పన చేసి అమలు చేశారు. మండల వ్యవస్థ, 2 రూపాయలకే కిలో బియ్యం వంటివెన్నో. ఆకలయ్యే కడుపుకు పట్టెడన్నం పెట్టడని సిద్ధాంతాలు ఎందుకు, ప్రణాళికలు ఎందుకని ఆయన ఒకటే మాట చెప్పాడు. అందుకే 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టాడు. వెంటనే తక్షణం ఇమీడియట్గా ఆకలి తీరాలి. అంతకన్నా ఇంకా గొప్ప సిద్ధాంతం ఏంటి, గొప్ప కార్యక్రమం ఏంటి, ప్రభుత్వాలకు అంతకన్నా చేసే ఘనకార్యాలు ఏంటి అనేది సింపుల్ పాయింట్. పరిపాలనా పరంగా బహుశా ఎన్టీ రామారావు గారు 5-6 ఏళ్లలో ఇంత స్వల్పకాలంలో చేసిన సంస్కరణలు బహుశా ఎవరు చేసి ఉండరు. మొత్తం గ్రామీణ పాలనా వ్యవస్థను ఆయన మొత్తం సంస్కరించారు. కింద నుంచి ఎన్నికల పద్ధతిని మార్చాడు. సర్పంచ్ దగ్గరని జిల్లా పరిషత్ వరకు డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టాడు. ఈవెన్ మేయర్ ఎలక్షన్స్ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టాడు. ధైర్యంగా తీసుకున్న నిర్ణయం, అమలు చేసిన నిర్ణయం, ఇప్పటికి కూడా ఆదరణ పొందిన నిర్ణయం ప్రజల్లో మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం. అంటే ఈ తాలూకాలను తీసిపారేసి ప్రజలకు ఇంకా దగ్గరగా ఉండేట్టుగా, ఆనాడు బహుశా 300-400 తాలూకాలు ఉంటే దాన్ని 1100 పైచులకు మండలాలుగా ఏర్పాటు చేసి, అది కూడా చాలా సాహసోపేతమైన నిర్ణయం, దాన్ని అమలు చేశారు. కాషాయ వస్త్రాలు, తలపాగా, చెవిపోగు వంటి వ్యక్తిగత అంశాలతో పాటు కొన్ని రాజకీయ పరిపాలనా నిర్ణయాలు ఆయన కాక ఆయనలోని నేను తీసుకున్నవి వివాదాస్పదమయ్యాయి. నేను అనుకున్నాను అంటే ఇది చేయాల్సిందే. అదే ఆయన ఇప్పుడు 3 సార్లు డ్రెస్ మార్చారు. ఆయన
ఎస్ నేను మార్చాలనుకున్నాను, మారుస్తానని చెప్పారు. కాషాయం వేశారు, కాషాయం తీశారు. టర్బన్ పెట్టుకున్నారు, టర్బన్ తీశారు. అనుకున్నది చేశారు. ఎస్ నేను ఇది అనుకున్నాను, నాకు దీనికి ఒక రీజన్ ఉంది బ్రదర్ అని అంటాడు అంతే. అంటే డిటర్మెంట్ అయిపోయినాక నిర్ణయం తీసుకుంటారు. మంత్రివర్గం మొత్తాన్ని ఒక్క కలంపోటుతో ఇంటిదారి పట్టించటం, సంక్షేమ పథకాలే తప్ప అభివృద్ధి కార్యక్రమాల ఊసు లేకపోవటం, అన్నింటికంటే ఎక్కువగా ఎన్టీఆర్ మీద ఆయనలోని నేను పూర్తి ఆధిపత్యం చెలాయించి స్వారీ చేయటం ప్రజలకు అర్థమైంది. క్యాబినెట్లోనూ లేదా అంతరంగిక విషయాలు లీక్ అవుతున్నాయి అని ఒక విషయం దాని మీద నాకు తెలియకుండా చేశారు. దీనివల్ల ప్రజల్లో మరి చెడ్డ పేరు వస్తుందని అనుకుంటే ఊరుకునేవాడు కదా ఆయన. బడ్జెట్ లీక్ అయిందనేటువంటి ఒక చిన్న కారణం మీద, ఒక్క కలంపోటుతోటి, ఒక్క విషయం మీద ఎంటైర్ క్యాబినెట్ని రద్దు చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావుది. అటువంటి చర్యల్ని కూడా ప్రజలు హర్షించారు తప్ప ఆయన చేసిన తప్పని అనుకోలేదు. ప్రజలు అడగకుండా ₹2 బియ్యం ఇస్తా అన్నారు. అలా ₹50 హార్స్ పవర్. నా దృష్టిలో అది రాష్ట్రాన్ని బాగా దెబ్బతీసిన పథకం. అది మంచి పథకం కాదు అది. ఎందుకంటే విద్యుత్తు ఎంత వినియోగం అవుతుందో తెలియకుండా మీటర్లు లేకుండా ఉంటే డబ్బు మీరు వసూలు చేయక్కర్లా. డబ్బు వసూలు చేయడం ముఖ్యం కాదు. వసూలు చేస్తే 50 కోట్లు, వసూలు చేయకపోతే ఏమి ఉండదు, అది పెద్ద ముఖ్యం కాదు. కానీ విద్యుత్తు ఎక్కడికి పోతుందని గుర్తించకుండా, ఆ విద్యుత్ వినియోగం ఏమిటో అర్థం చేసుకోకుండా, కేవలం వాళ్ళకి న్యాయం చేస్తున్నాం అనుకున్నామే కానీ విద్యుత్ వినియోగాన్ని సరిగ్గా కనుక మనం మరి నియంత్రించకపోయినట్టయితే రాష్ట్రం నష్టపడుతుందన్న విషయం అర్థం కాల. కాబట్టి ఆయన చేసిన తప్పు ఇవాళ పునరావృతం అవుతోంది. ఒక చెడుకు కూడా ఈవేళ ఆ కొనసాగింపు వాళ్ళ 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో అంశాలతో పాటు అవి కూడా తెలుగుదేశం పార్టీ ఓటమికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి కారణమయ్యాయి. జాతీయ స్థాయిలో ప్రాంతీయ, జాతీయ ప్రతిపక్షాలన్నిటినీ ఒక్క తాటిపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యామ్నాయాన్ని రూపొందించి ఆ పార్టీని కేంద్రంలో గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన ఎన్టీఆర్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం ఒక విషాదం. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాలకి ఎన్టీ రామారావు కేంద్ర బిందువుగా ఉన్నారు. అంటే ఒక పల్లెటూరులో పుట్టిన వ్యక్తి, పత్రికలు కూడా చదవని ఒక వ్యక్తి, కనీస పరిజ్ఞానం లేదని ఎగతాళి చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాలను శాసించడమే కాకుండా, రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా, పరిపాలన పైన, రాజకీయాల పైన, ప్రజా జీవితం పైన తనదైన ప్రత్యేక ముద్ర వేసినటువంటి ఒక ఎన్టీ రామారావు ఒక పల్లెటూరి యువకుడు, లేకపోతే పల్లెటూరి నాయకుడు అనుకున్నవాడు దేశ రాజకీయాలలో అద్భుతమైనటువంటి నంబర్ 1 పాత్ర నిర్వహించాడు. విపి సింగ్ ప్రధానమంత్రి అయినా, లేకపోతే చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయినా, తర్వాత ఇంకెవరు ప్రధానమంత్రులు అయినప్పటికీ కూడా కాంగ్రెసేతర ప్రధానమంత్రులు, వీటన్నిటికీ బీజం ఎన్టీ రామారావు బెజవాడ ఎంక్లేవ్లో వేశాడు. ఆ తర్వాత ఎంక్లేవ్లో సంకీర్ణ రాజకీయ దశకి ఎన్టీ రామారావు ఒక విధంగా చెప్పాలంటే తొలి అడుగు వేసినటువంటి నాయకుడు. ఆయన ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా జాతీయ భావాలు ఉండేవి అని నేను ప్రూవ్ చేయాలని ఎన్టీఆర్కి ఎప్పుడూ ఉండేది. అందువల్ల ఆ కాన్క్లేవ్ మీటింగ్స్ పెట్టి అన్ని పార్టీలని ఒక త్రాటి మీద తీసుకొచ్చి కాంగ్రెస్ వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఫామ్ అయినాక దానికి ఎవరు కన్వీనర్ ఉండాలనంటే విపి సింగ్ గారు అయితే బెటర్ అని ఆ రోజు ఆయన నిర్ణయించడం జరిగింది. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆయన మనిషి చాలా సిన్సియరు, హానెస్టు, పేదవాళ్ళ పట్ల బాగా ఏదో చేయాలని, సర్వీస్ చేయాలనే దృక్పథం ఉందని ఆయన గమనించి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీఆర్ గారు ఉన్నారు, కన్వీనర్గా విపి సింగ్ గారు ఉండి దేశమంతా కూడా తిరిగి ముందే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయనైతే బాగుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడే బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఎన్టీఆర్ ఆ చిత్ర పరాజయాన్ని కూడా చవి చూడాల్సి వచ్చింది. తరువాత తీసిన సామ్రాట్, అశోక, శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రాలు కూడా పరాజయం పాలయ్యాయి. మరోపక్క రాజీవ్ గాంధీ హత్యానంతర విధ్వంసకాండలో తనకు జరిగిన ఆస్తి నష్టానికి నిరసనగా ట్యాంక్ బండ్ మీద చేసిన నిరాహార దీక్ష ఎన్టీఆర్ స్థాయికి, ప్రతిష్టకు సరితూగలేదు. మేజర్ చంద్రకాంత్ చిత్రం సాధించిన విజయం అభిమానులకే తప్ప ఆయనకు ఊరటనివ్వలేదు.